మనం ఒకసారి కనుక ఇండియా, బ్రిటన్ మధ్య కుదిరిన ట్రేడ్ అగ్రీమెంట్ కీ ఫీచర్స్ చూస్తే అది ఎంత ఇంపార్టెంటో అర్థమవుతుంది. ఇప్పటి వరకు మన ట్రేడ్ దాదాపు $60 బిలియన్ ఉండేది. ఇప్పుడు అది 2030 కల్లా $120 బిలియన్ అవబోతుంది. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఈ ట్రేడ్ డీల్ అనేది చాలా ఆర్థిక పరంగా బ్రిటన్కి, ఇండియాకి మేలు చేకూర్చనుంది. ముఖ్యంగా చాలా టారిఫ్స్ ఏదైతే ఇండియా పైన బ్రిటన్ వేస్తుందో అవన్నీ కూడా 15% నుంచి 3% తగ్గనున్నాయి. ముఖ్యంగా ఏదైతే ఇండియాకి సంబంధించిన జెమ్స్ అండ్ జ్యువెలరీ ఉందో, సీ ఫుడ్స్ ఉన్నాయో, టెక్స్టైల్స్, ఫుట్వేర్ ఇవన్నిటి మీద కూడా టారిఫ్స్ బాగా తక్కువనున్నాయి. ముఖ్యంగా మనం అమ్మే సీ ఫుడ్స్ ఉంటాయి కదా, ప్రాన్స్ కానీ ఇవన్నీ ఇక్కడ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కువగా ప్రాన్స్ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది. వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ అనమాట. సీ ఫుడ్కి సంబంధించి మనం చేసే ఎక్స్పోర్ట్స్కి బాగా టారిఫ్స్ తగ్గనున్నాయి అనమాట. అదేవిధంగా యూకే నుంచి కొనుక్కొచ్చిన కార్స్ కావచ్చు, వైన్స్ కావచ్చు, వాటన్నిటి కాస్ట్ భారతదేశంలో తగ్గనుంది. ఎందుకంటే మనం వాటిపైన వేసే టారిఫ్స్ బాగా తగ్గిస్తున్నాం అనమాట. చాలా అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ మీద వాళ్ళు కూడా మనం అమ్మే ప్రోడక్ట్స్ మీద ట్యాక్స్లు విపరీతంగా తగ్గిస్తున్నారనమాట. ఈ ట్రేడ్ డీల్ అమల్లోకి రావడానికి కాస్త టైం పట్టేటట్టుంది. కాకపోతే వచ్చే సంవత్సరాల కన్నా ఇది అమల్లోకి వచ్చే అవకాశం కనిపిస్తుందనమాట. ప్రపంచం మొత్తం మనం చూస్తే గనక ఒక పక్క ట్రంప్ టారిఫ్స్‌కి భయపడుతున్న టైంలో ఇండియా, యూకే మధ్య ఈ ట్రేడ్ డీల్ కుదరటం అనేది భారతదేశంలోనూ, యూకేలోనూ హర్షం వ్యక్తం అవుతుంది.